హాయ్ అండి. ఫెస్టివల్స్ అప్పుడు మనం ఎక్కువగా చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర అలాంటివి ప్రిపేర్ చేసుకుంటాం కదండి. అలా కాకుండా కొబ్బరితో ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. చాలా బాగుంటుందండి. మనం ఫెస్టివల్స్ అప్పుడు కానీ ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 2 గ్లాసుల బియ్యాన్ని వేసుకోవాలి. వేసుకొని నీట్గా వాష్ చేసుకొని 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వాటర్ని వేసుకోవాలి. వేసుకొని 10-15 మినిట్స్ అలాగా నానబెట్టుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకొని ఈ లోపల మనం కొబ్బరిని గ్రైండ్ చేసుకోవాలి. ఒక హాఫ్ చిప్ప కొబ్బరిని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని చిన్న జార్లో వేసుకొని కచ్చపచ్చగా పల్సెస్లో గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా చేయొద్దండి, కొంచెం పలుకులుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకొని మనం స్టవ్ మీద పెట్టుకున్న రైస్ అనేది ఉడుకుపట్టేసిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1/2 టీ స్పూన్ పసుపు వేసేసి మంచిగా దగ్గరగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అలాగా పక్కకు పెట్టేసి ఇప్పుడు ఆ రైస్ అంతా కూడా ఒక పెద్ద ప్లేట్లోకి కానీ బేషన్లోకి కానీ వేసుకోవాలి. వేసుకొని ఇది కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకు పక్కకు పెట్టుకోవాలి. ఈ లోపల మనం పోపు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి 3/4 టీ స్పూన్ ఆవాలు, 3/4 టీ స్పూన్ జీలకర్ర వేసుకున్న తర్వాత 1/2 కప్ పల్లీలను వేసుకోవాలి. వేసేసుకొని అవి కొంచెం వేడెక్కగానే 2 టేబుల్ స్పూన్ల పచ్చెనపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసేసి ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇవన్నీ ఫ్రై చేసుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత ఒక 4 పచ్చిమిర్చిని నిలువుగా చీల్చుకొని వేసుకొని ఒక 5-6 ఎండుమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఇవంతా కూడా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ మిరియాలు కచ్చపచ్చగా దంచి వేసుకోవాలి. 1/4 టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇవి కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఇందులోకి చేతి నిండుగా కరివేపాకుని వేసుకోవాలి. ఒక 2-3 రెమ్మల కరివేపాకు వేసేసుకున్న తర్వాత ఈ ఆకు కూడా క్రిస్పీగా అయ్యే వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని కూడా వేసుకోవాలి. వేసుకొని ఒక 2 మినిట్స్ అలాగా, మరి ఎక్కువసేపు ఫ్రై చేయొద్దండి, గట్టిగా అవుతుంది కొబ్బరి. అలా కాకుండా ఒక 2 మినిట్స్ అలా లైట్గా పచ్చిదనం పోయేలాగా ఫ్రై చేసుకొని 2-3 చిటికెళ్ళ పసుపును కూడా వేసేసి బాగా కలుపుకొని ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేయాలి. చేసేసిన తర్వాత మనం ఆల్రెడీ పక్కకు పెట్టుకున్న రైస్లోకి ఈ పోపు అంతా వేసేయాలి. వేసేసి ఇప్పుడు ఈ రైస్లోకి పోపు అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. 2 టీ స్పూన్ల సాల్ట్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం కూడా వేసేసి ఇప్పుడు ఈ రైస్ అంతా కూడా బాగా కలుపుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా కొబ్బరి పులిహోర తయారు చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.